హలో గాయ్స్, కిల్ బిల్ రివ్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వచ్చిన అయితే షేర్ చేయండి, లైక్ చేయండి. నేను యూవీ అనే పేరుని కిల్ బిల్గా మార్చాను. అందరూ ఇది అర్థం చేసుకొని కిల్ బిల్ అని సెర్చ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా కిల్ బిల్ అని చెప్పండి. ఇంకా సినిమా ట్రైలర్ గురించి మాట్లాడంటే ట్రైలర్ అయితే చాలా చాలా బాగుంది. నేను టీజర్ 1 చూసి టీజర్ 2 చూసిన, కానీ అది గ్రాఫిక్స్ అట్టున్నాయి, డైలాగ్ డెలివరీ అట్టుందని చాలా అనుకున్నాను. కానీ మనకి ట్రైలర్ విషయానికి వచ్చేసరికి అయితే చాలా చాలా బాగుంది. అందుకని ఒక సంవత్సరం పోస్ట్ పోన్ చేసి లాస్ట్ ఇయర్ షూటింగ్ అంతా కంప్లీట్ అయింది. కానీ ఓన్లీ డైలాగ్ డెలివరీ కోసం, విఎఫ్ఎక్స్ కోసం ప్రత్యేకంగా 1 ఇయర్ తీసుకొని మంచిగా ఇలా చేయటం చాలా బాగుంది. విష్ణు గారి డైలాగులు కానీ ఇందులో ఒక సీక్వెన్స్ ఉండదు. ఏంటంటే విష్ణు గారు ఇలా తప్పించుకుంటారు, ఒక సుత్తు సంథింగ్ బ్లాక్ కలర్ వచ్చింది. అది వచ్చినప్పుడు ఇలా తప్పించుకుంటారు కింద కొంగి. అది జస్ట్ బొమ్మలాగా ఉంది. అది ఒక్కటి చూసుకుంటే మిగతాదంతా సెట్ అయింది. ఇంకా ప్రభాస్ గారి ఎంట్రీ కానీ, ప్రభాస్ గారికి 30 minutes ఉందని ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రభాస్ గారి క్యారెక్టర్ రుద్ర అంటే నంది. ఎందుకంటే మనకి శివుడు గారు, అక్షయ్ కుమార్ గారు రుద్ర అని పిలుస్తారు. ఇంకా నందే పలుకుతారు. శివుడికి ఎవరున్నారు, రుద్ర అంటే నందే. ఇంకా అందరూ అర్థం చేసుకోండి ప్రభాస్ గారు నంది క్యారెక్టర్ అని. అదే అక్షయ్ కుమార్ శివుడు వెళ్ళకుండా మనకి రంది రూపంలో ప్రభాస్ గారు కిందకి వస్తారు. ఆపదలో ఉన్న మన కన్నప్పకి అదే తిన్నడికి సేవ్ చేస్తాడు. ఇందులో నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, ఇందులో తిన్నడు ఎవరు, కన్నప్ప ఎవరు అనేది ఒక డౌట్ ఉంది. అదేందో మరి నాకు ఇంకా అర్థం కావట్లేదు. అంటే ఒక తిన్నడుగున్న వ్యక్తి భక్త కన్నప్పకి ఎలా మారిండు అనేది సినిమా అనుకుంటా. ఫస్ట్ హాఫ్ నేను ఈజీ స్టోరీ కూడా చెప్పిస్తున్నా. ఫస్ట్ హాఫ్ దేవుడి మీద ఇంట్రెస్ట్ లేదు. అలా ఒకసారి లాస్ట్ అర్ధగంట తిన్నడికి ఆపద వచ్చినప్పుడు మనకి నంది రూపంలో వస్తారు. సేవ్ చేసిన తర్వాత అప్పుడు అనేది మనకి తిన్నడు అనేది కన్నప్పగా మారిపోయి అప్పటి నుంచి భక్తుడిగా అయిపోయి శివభక్తుడు చేసి కన్నుదానం చేస్తాడు. ఇంకా మనకి మాంసం అన్నీ పెడతాడు. ట్రైలర్ విజువల్స్ కూడా చాలా గ్రాండియర్గా ఉన్నాయి. సినిమా అయితే ఓకే, నాకు తెలిసి సినిమా హిట్ కొట్టిద్దని నమ్మకం అయితే వచ్చింది. మొన్నటిదాకా ట్రోల్ చేసేది కానీ అంత మించి లేదు కదా. దట్స్ ఇట్. ఇందులో సాంగ్స్ గురించి వచ్చే సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. ఇంకంతే గాయ్స్, అంత మించి ఏం లేదు. హోప్ ఇట్ బ్లాక్ బస్టర్ అయితే చాలు. కిల్ బిల్ రివ్యూ.